నమస్తే, వెల్కమ్ టు విజిల్. విదేశీ ఉద్యోగం వీసా రెన్యువల్ సిఓఎస్ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకునే కొత్త తరహా మోసాలకు ఇది మరో ఉదాహరణగా కనిపిస్తోంది. నందిల్స్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న దంపతులపై వస్తున్న ఆరోపణలు చిన్నవి కావు. ఒక్కో బాధితుడి నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేశారన్న సమాచారం ఈ వ్యవహారం ఎంత పెద్దదో చెబుతోంది. ఈ కేసులో కీలక అంశం ఏంటంటే, ఇది సోషల్ మీడియా ప్రచారంతో మొదలై కన్సల్టెన్సీ కార్యాలయాల ద్వారా నమ్మకం కలిగించి చివరికి నకిలీ సిఓఎస్ లేఖల వరకు వెళ్ళినట్లు ఫిర్యాదులో ఉంది. విదేశాల్లో స్థిరపడిన వారు, యూట్యూబ్ ద్వారా ప్రజల్లో నమ్మకం సంపాదించిన వారు ఈ నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్నారా అన్న అనుమానం ఇక్కడ బలంగా కనిపిస్తోంది. బాధితుడు శివక్రాంతి కుమార్ కథలో స్పష్టంగా కనిపించేది ఒక పద్ధతి. మొదట పరిచయం, తరువాత ఉద్యోగం, వీసా హామీ, ఆపై గుంటూరులోని కార్యాలయంలో డబ్బుల చెల్లింపు, చివరకు సందేహాస్పద సిఓఎస్. సంబంధిత కంపెనీ యజమాని ఇచ్చిన సమాధానం మరింత అనుమానాలకు తావిస్తోంది. అంటే ఇది సాధారణ మాట తప్పడం కాదు, పత్రాల స్థాయిలోనూ మోసం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు అవసరం. ఇంకా గమనించాల్సిన విషయం, కేసు 7 నెలల క్రితమే నమోదైనా ఇప్పుడే బయటకు రావడం, నిందితులకు పోలీసులు నోటీసులు పంపినా స్పందన లేదన్న విషయం, మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉండడం ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్గా మారుస్తోంది. రమానందన ఇచ్చిన వివరణలో తమ పేర్లలో కంపెనీలు లేవని, తమ పేర్లు చెప్పి మరికొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. కానీ ప్రశ్న ఒక్కటే, బాధితుల నుంచి డబ్బులు ఎవరికి వెళ్ళాయి? ఆ ఖాతాలు ఎవరివి? సిఓఎస్ పంపింది ఎవరు? కన్సల్టెన్సీ కార్యాలయాల పాత్ర ఏంటి? ఇవి తేలితేనే నిజం బయటపడుతుంది. ఈ వ్యవహారం వ్యక్తిగత ఆరోపణలకే పరిమితం కాదు. విదేశీ ఉద్యోగాల పేరుతో యువత ఆశలను దోపిడీ చేసే కన్సల్టెన్సీ మాఫియా ఎంత లోతుగా పనిచేస్తుందో ఇది చూపిస్తుంది. పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి బ్యాంకు లావాదేవీలు, సిఓఎస్ పత్రాలు, కార్యాలయాల రిజిస్ట్రేషన్ వివరాలు, ఇతర బాధితుల ఫిర్యాదులను పరిశీలిస్తే అసలు మోసపు పరిమాణం బయటపడే అవకాశం ఉంది. సోషల్ మీడియా పేరు, విదేశీ ఉద్యోగాల ఆశ, కన్సల్టెన్సీ నమ్మకం, ఈ మూడు కలిస్తే సాధారణ ప్రజలు ఎంత సులభంగా మోసపోతారో ఈ కేసు చెబుతుంది. ఆరోపణలు నిజమైతే ఇది కేవలం డబ్బు మోసం కాదు, యువత భవిష్యత్తుతో ఆడుతున్న వ్యవహారం.